హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మాన్యా. ఈ వ్లాగ్లో నేను శుక్రవారం పూజ మీకు చూపిస్తానండి. నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. ఎవ్రీ ఫ్రైడే నేను ఇలాగే పూజ చేసుకుంటాను. సో మార్నింగే లేచిన వెంటనే మొత్తం ఇల్లంతా మాప్ పెట్టేసుకొని ముగ్గులు పెట్టుకోవాలండి. పెట్టుకుంటాం కదా బేసిక్గానే. సో ముగ్గులు పెట్టుకొని నేను యాక్చువల్గా అందులో అయితే పసుపు కుంకుమ కొంచెం అక్షింతలు అలాగే పూలు కూడా పెడతానండి. అంటే అదొక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అన్నమాట, అంతే. తర్వాత నేను ద్వారానికి పసుపు రాసేసి నీట్గా కుంకుమ బొట్లు అవి పెట్టుకుంటాను. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి అది చూసినప్పుడల్లా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి ఇంట్లో. అంటే ఇది ఎలా పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, రాగానే వాళ్ళ లైక్ దృష్టి అంతా ముందు గుమ్మం మీద పడుతుంది అనమాట. అంటే వావ్ ఎలా పెట్టారు ఎలా చేశారు అని, అంటే అక్కడతో ఆ నెగిటివ్ ఎనర్జీ అయిపోతుంది అనమాట. ఇంకా అది ఇంటి లోపల వరకు రాదు. తర్వాత ఇల్లు ఇలాగా అని ఏమనుకోరు. అంటే వాళ్ళకి ద్వారం ముందే మెయిన్ ఎంట్రన్స్ చూసే అలా ఫీల్ అవుతారు అనమాట. సో ప్రతి శుక్రవారం ఇలా చేసుకోవడం చాలా మంచిదండి. కొంతమంది మంగళవారం శుక్రవారం కూడా చేసుకుంటారు, బట్ నేనైతే శుక్రవారం చేస్తాను. నా శుక్రవారం పూజ వీడియో మీరు చూడొచ్చు ఇప్పుడు. అలా నీట్గా పసుపు కుంకుమ బొట్లు అన్నీ ద్వారబంధానికి పెట్టేసిన తర్వాత 2 పుష్పాలు అక్కడ ద్వారానికి పెట్టుకోవాలి. అంటే గృహలక్ష్మి అని కూడా అంటారు కదా అండి, నేను అలా భావించి చేస్తానన్నమాట. అలాగే ధూపం ఇచ్చేసి గడప పూజ మొత్తం నేను పూర్తి చేసుకున్నాను. అలాగే అమ్మవారికి నైవేద్యంగా నేను ప్రసాదం కూడా చేసుకున్నాను అండి, బెల్లం పరమాన్నం చేసుకున్నాను. అంటే ఈ పని చేస్తూనే ఆ పని కూడా చేసేసాను అనమాట. అది ఎలా స్టవ్ మీద పెడుతూ ఉంటే అది దాని పని దానికి అవుతూ ఉంటుంది. సో అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దేవుడి గదిలోకి వచ్చి అమ్మవారికి అలంకరణ చేసుకుంటున్నానండి. పూలు అలాగే పూలమాల అవన్నీ మనం ఎలా చేసుకోవాలనుకుంటామో అలాగే అలంకరణ చేసుకోవచ్చు. ఇలాగే చేయాలని లేదు, బట్ నేను ఇలా చేస్తున్నానని చెప్తున్నానండి. అండ్ అలాగే నేను కామాక్షి దీపం వెలిగించుకుంటాను శుక్రవారం పూట. సో దానికోసం అని చెప్పేసి అక్కడ బల్ల నీట్గా మాప్ పెట్టేసి ఒక ముగ్గు పెట్టుకుంటాను అనమాట. నేను ఇలా స్టెన్సిల్తో వేసేస్తానండి ముగ్గు, ఈజీగా అవుతుంది కదా. మనం ఏమి అమ్మవారిని కానీ కామాక్షి అమ్మవారు అంటే మా దీపం అంటే మనం అమ్మవారిలానే భావిస్తాం కదా అండి. సో ఎక్కడ పెట్టినా సరే అక్కడ ముగ్గు పసుపు కుంకుమ అక్షింతలు కంపల్సరిగా వేసి అది ఒక పీఠంలాగా మనం భావించి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఏ ప్లేట్లో అయితే యాక్చువల్లీ దీపాన్ని కిందన పెట్టకూడదు, కామాక్షి దీపాన్ని అస్సలు పెట్టకూడదండి. సో ఏ ప్లేట్లో అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో కూడా కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షింతలు ఇవి వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు నేను కామాక్షి దీపాన్ని రెడీ చేసుకుంటున్నాను. మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకుంటాం కదండి దీపం. ఇప్పుడు ఆ దీపానికి మనం కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటారు, నిజంగా అమ్మవారిలా ఉంటారనమాట. అలా నీట్గా సర్దుకున్న తర్వాత ఇందులో మనం ఆయిల్ అలాగే వత్తులు 2 వేయాలన్నమాట. ఆ ప్లేట్లో జాగ్రత్తగా పెట్టుకొని ఇప్పుడు దాంట్లో మనం ఫిల్ చేసుకోవాల్సినవి ఉంటాయి కదండి, అవన్నీ వేయాలి. అండ్ అలాగే కామాక్షి దీపం కాకుండా మనం దీపం కుందులు కూడా ఉంటాయి కదా అండి, వాటికి కూడా మనం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. నార్మల్గా కుంకుమ బొట్లు పెట్టకుండా అయితే దీపం పెట్టకూడదు అని అంటారు. ఐదర్ కుంకుమ బొట్లైనా ఉండాలి, అక్షింతలైనా ఉండాలి, లేదా పువ్వులైనా పెట్టాలి. ఆ 3 పెట్టినా ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఆ దీపాలకి ఆ ఒత్తులు వేసేసి నూనె బాగా నింపుకున్న తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకోవాలి. యాక్చువల్గా నేను ఇది ఇంకా అలా ఉంచేస్తాను, 1 మంత్ వరకు ఉంచేస్తాను అనమాట. మళ్ళీ నేను శుభ్రం చేసినప్పుడు తీస్తానండి. అది అలా ఉంచేస్తాను అమ్మవారికి ఇప్పుడు అమ్మవారికి మనం కామాక్షి దీపం రెడీ చేసుకున్నాం కదా, అది జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ ముగ్గు మీద పెట్టుకొని అలాగే కామాక్షి దీపాన్ని కూడా అలంకరించుకోవాలి. మనం కామాక్షి దీపం కూడా అమ్మవారిలాగా భావించాలండి. సో అలా అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలి. ఈ శుక్రవారం పూజ అనేది మీరు ఉదయం చేసుకున్నా పర్వాలేదు, సాయంత్రం చేసుకున్నా పర్వాలేదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ దీపలక్ష్మి నమోస్తుతే కామాక్షి దేవి నమోస్తుతే అని మనం దండం పెట్టుకొని దీపం వెలిగించిన తర్వాత పువ్వులు అలాగే అక్షింతలు దీపానికి సమర్పించుకొని
ఒక నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత అగరబత్తులు అమ్మవారికి చూపించాలన్నమాట. దీపం ధూపం అంటారు కదా, సో అలా అగరబత్తుల అమ్మవారికి చూపించుకొని మనం బాగా దండం పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. నేను ఇలా చేస్తానండి, సింపుల్గా ఇలా చేసుకుంటాను. అందరూ ఇలాగే చేయాలని లేదు, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట. అంటే శుక్రవారం అనేది శ్రీ మహాలక్ష్మీదేవిగా మనం పూజిస్తాం కదా శుక్రవారం నాడు. ఇలా చేసుకుంటే నిజంగా ఒకసారి ట్రై చేయండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంట్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. ఈ పూజ చేసుకుంటూ ఏవైనా దేవుడి పాటలు పెట్టుకున్నారంటే ఇంకా అసలు చెప్పనవసరం లేదు ఆ ఫీలింగ్. అది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ తెలియదు అనమాట అది ఎంత బాగుంటుంది అనేది. సో ఇలాగ అమ్మవారికి మనకి సాంబ్రాణి ధూప్ కప్స్ ఉంటాయి కదండి, అది వెలిగించి అమ్మవారికి చూపించాను నేను. ఇది పెట్టడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, అరోమా వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, అలాగే మంచిగా ఫీల్ కూడా ఉంటుంది అనమాట. అలాగే మనం తయారు చేసుకున్న బెల్లం పరమాన్నం ఉంది కదండి, అది అమ్మవారికి నైవేద్యంగా నేను నివేదించుకున్నాను. ఇక్కడ నాకు చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది, అక్కడ నేను అమ్మవారికి కొన్ని పుష్పాలు సమర్పించుకున్నాను అనమాట. మీకు ఏ మంత్రాలు రాకపోయినా పర్వాలేదండి, ఓం శ్రీ మాత్రే నమః అని అనుకుంటే చాలు. ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటే చాలు, ఇంకేం చదవకపోయినా పర్లేదు. చిటికెడు కుంకుమ, కొన్ని పూలు పెడితే సరిపోతుందండి, ఇంకంతే. అండ్ ఇక్కడ నేను లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటున్నాను. కుంకుమ పూజే కాదండి, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ 3 రకాలుగా పూజ చేసుకోవచ్చు. ఒకటి 108 పువ్వులతో చేసుకోవచ్చు. రెండోది 108 బంగారు పూలు వెండి పూలు ఉంటాయి కదా, అంటే మామూలు పూలు అవైలబిలిటీ లేనప్పుడు వాటితో అయినా చేసుకోవచ్చు, అలాగే కుంకుమతో అయినా చేసుకోవచ్చు. మీరు కుంకుమార్చన చేసుకున్నా పర్వాలేదు, అలాగే పుష్పార్చన చేసుకున్నా పర్వాలేదు. సో నేను అమ్మవారికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత నేను ఇంకా నాకు వచ్చిన స్తోత్రాలు, అలాగే నాకు వచ్చిన మంత్రాలు, అంటే అన్నీ ఏవైతే అమ్మవారికి సంబంధించినవి వచ్చాయో అవన్నీ నేను చదువుకున్నానండి. లలితా సహస్రం చదివాను, మహాలక్ష్మి అష్టకం చదువుకున్నాను, అలాగే కనకదార స్తుతి, శ్రీ సూక్తం, అలా మనకి ఏది వస్తే అదండి. అది ఇది అని లేదు, ఇన్ని అన్ని అని లెక్క కూడా లేదు. మీకు ఎన్ని వస్తే అన్నీ ఆ అమ్మవారి దగ్గర హ్యాపీగా మనం సంతోషంగా అమ్మవారికి పూజ చేసుకుంటూ చదువుకుంటూ ఉండటమే అండి, ఇంకా అంతే. ఒకవేళ రాని వాళ్ళు మీరు మొబైల్ పెట్టుకోవచ్చు, లేదు అని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అనుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని ఒక దండం పెట్టుకోవచ్చండి, అంతే. ఇంకా అంతకు మించి మనం పూజ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేస్తే చాలండి. ఇలా చేయాలి, ఇన్ని చదవాలి, ఇన్ని పెట్టాలని ఏమి ఉండదు. మనం మంచి హృదయంతో అమ్మవారికి చిటికెడు కుంకుమ సమర్పించుకున్నా సరిపోతుంది అనమాట. సో నేను ఇలా పూజ చేసుకున్నాను. ఆ పూజ గదిని చూసుకుంటూ ఉంటేనే చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా అంటే చాలా, అబ్బాయి ఎంత బాగా పూజ చేసుకున్నామా అని. మీరు ఈ పూజ ఉదయమైనా చేసుకోవచ్చు, సాయంత్రం అయినా చేసుకోవచ్చు అండి, హ్యాపీగా రిలాక్స్డ్గా చేసుకోవచ్చు. సో నేను ఎలా శుక్రవారం పూజ చేసుకుంటానో అమ్మవారికి సింపుల్గా తేలిగ్గా అలా అదే మీకు చూపించానండి. సో నేను చివరిగా అమ్మవారికి నైవేద్యం చూపించేసి ఇంక నేను హారతి కూడా ఇచ్చేసాను. దీపం ధూపం నైవేద్యం నీరాజనం అని అంటారు కదా అండి. సో నేను చివరిగా అమ్మవారికి హారతి నీరాజనం ఇచ్చానన్నమాట. కర్పూర నీరాజనం సమర్పించుకొని అప్పుడు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాను అనమాట. సో మనం కర్పూర నీరాజనం ఇచ్చినప్పుడు కూడాను ఒక మంత్రం చెప్పుకోవచ్చండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని కర్పూర నీరాజనం సమర్పించుకోవాలి. సో ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఇదండి ఇవాళ వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.